హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్. ఎంటర్ అవగానే మనకి కుడివైపున ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం ఆకట్టుకుంటుంది. అదే మనల్ని అక్కడ కట్టిపడేస్తుందంటే మరి అతిశయోక్తి కాదు. ఎంచేతంటే అదిగో దూరంగా చూడండి, ఎలుగుబంటి నోట్లోంచి నీరు జాలువారుతున్నట్టుగా, దానివల్ల ఇక్కడ పెద్ద కొలను ఏర్పడినట్టుగా చాలా చక్కని సినిమాటిక్గా అయితే ఈ ప్రదేశం అయితే ఉంది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు ఎక్కడో కూర్చుండిపోతారనమాట. అంత చక్కని లొకేషన్ ఇది. చూడండి, ఎక్కడైనా ఎలుగుబంటి గ్రీన్ కలర్లో ఉంటుందా అంటే ఒకటి మరి ప్రశాంతత కోసం వచ్చేటువంటి వాళ్ళకి ఆ నల్ల రంగు ఎందుకులే అని ఈ గ్రీన్ కలర్ వేసి ఉంటారేమో. దాని కొలంలో నీరు త్రాగటానికి ఏనుగులు వస్తున్నట్టుగా చాలా బాగా అయితే ఏనుగు పిల్లలు మరి ఇక్కడ ఇది వీళ్ళు దృశ్యీకరించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మొత్తం చెరువు చుట్టూరు తిరిగి దాన్ని షూట్ చేయటం జరిగిందనమాట. మధ్యలో ఏనుగుల గుంపు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, మరి చెరువు గట్టుని ఈ జింక పిల్లలు మరింత ఆహ్లాదాన్ని మనకి అందిస్తాయన్నమాట. అక్కడి నుంచి కథల బుద్ధి కాలేదంటే నమ్మండి. ఇప్పటి వరకు మనం ఎలక్ట్రానిక్ గేట్ దాటి లోపలికి ఎంటర్ అవగానే కుడివైపునున్న చెరువు గట్టున ఉన్నటువంటి చూసాము. ఇప్పుడు సెంటర్లో చూద్దాము. ఇది ఇప్పుడే మన ముందే నెమలి పాసాన్ అయింది కదా. చక్కని క్రాటన్స్ తోటి ఇక్కడ మొక్కల్ని చాలా బాగా పెంచారు. ఇదిగో ఇది గ్రద్ద. ఈ క్రాటన్ మొక్కలతోటి ఎంత చక్కగా డిజైన్ చేశారు, చూడముచ్చటగా ఉంది నిజంగానే. పచ్చదనంతో కూడి ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగో ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, మరి హంస ఏమో అయితే, సారీ ఐ కాంట్ ఐడెంటిఫై. ఇదిగో ఇక పామ్ ట్రీస్ ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి, చిన్నగా ఉండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇక ఇది కొంగ, ఇది అందరికీ తెలిసింది. అది దాటుకొని కొద్ది ఎదురుకి వచ్చేటప్పటికి మరి చక్కగా ఈ బోన్సాయ్ మొక్కలు అవి కూడా పెంచి అక్కడ చిన్న గార్డెన్లో పెంచి దాంట్లో ఒక జిరాఫీని బొమ్మని పెట్టారు. ఇది ఇటువంటివి చూస్తే పిల్లలు ఎంత ముచ్చట పడతారో కదా. చూడండి, ఈ తండ్రి తన బిడ్డలిద్దరిని ఊపుతూ ఉయ్యాలు ఊపుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుండే. ఈ పిల్లలు ఇక్కడ స్లైడింగ్, ఆ పిల్ల చూడండి ఎంత చక్కగా క్యూట్గా మరి ఆ అమ్మాయి స్లైడింగ్ చేస్తుంది. ఆ బాల్య దశే వేరు కదా. వారికి ఏమీ కల్లా కావడం తెలియదు, కష్ట సుఖాలు తెలియవు, ఓన్లీ చదువుకోవటం.